పెన్షన్ సొమ్ముతో సచివాలయ ఉద్యోగి పరారైన ఘటన కాకినాడ జిల్లా పిఠాపురంలో జరిగింది. దీంతో బాధితులు వెంకటరమణపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. గతంలో వెంకటరమణ 4 నెలల క్రితం పింఛన్దారుల నుంచి వేలిముద్రలు తీసుకుని పింఛన్ సొమ్ము ఇవ్వకుండా పరారై 2 రోజుల అనంతరం పింఛన్ సొమ్మును పంపిణీ చేసిన ఉదంతం మరొకసారి వెలుగులోకి వచ్చింది. లబ్ధిదారులకి వేలిముద్ర వేసుకొని సొమ్ము ఇవ్వకుండా రాత్రి 8 గంటల ప్రాంతంలో నేను కంప్లైంట్ రిసీవ్ చేసుకున్నాను. మరుసటి రోజు తెల్లారి మళ్ళా విచారణకు పిలిస్తే అప్పటికి సెలవు ఉన్నింది కాబట్టి మధ్యాహ్నం నుంచి వారు తిరిగి లబ్ధిదారులకు ఇచ్చేయడం జరిగింది. నా లాగిన్ చూస్తే ఇచ్చినట్లుగానే ఉంది. యాక్చువల్గా సొమ్ము మాత్రం మరుసటి రోజు ఇచ్చారు. అదేవిధంగా రాసి సంజయ్ రాసి నా దగ్గర పెట్టడం జరిగింది. తీవ్రంగా హెచ్చరించడం జరిగింది. ఇది రెండోసారి కూడా చేయడం కాబట్టి కఠినమైన చర్యలుగా సస్పెండ్ చేసి శాఖాపరమైన చర్యలు ఎంక్వైరీకి ఉన్నత